హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు కొబ్బరి పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు అండి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు అండి. మాకు ఎండుమిరపకాయలతో ఇష్టము. కొబ్బరి మొన్న దేవుడి దగ్గర కొట్టానండి. కొబ్బరి మీరు పాడవకుండా ఉన్నారంటే దాని లోపల పచ్చి కొబ్బరిని ఉప్పు రాసేసి చక్క లైట్గా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీరు వండుకునేటప్పుడు కడిగేసుకొని వండుకోండి. మనం కొబ్బరి ముక్కలు కట్ చేశాను, పచ్చి కొబ్బరి. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, అన్ని పోపు దినుసులు అన్నీ కావాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక సగం కొబ్బరి చెప్పానండి వాడుతుంది. మొన్న సగం కొబ్బరి చెప్ప నేను కూరలో వేసేసాను, క్యాబేజీ కూరలో. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చెప్పని మీరు చక్కగా పాడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో అలానే చక్కగా వేసేసుకోండి. ఉప్పు రాసేసి శుభ్రంగా లోపల మధ్యలో పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసానండి, జీలకర్ర వేసాను, ధనియాలు వేసాను, పచ్చిశనగపప్పు వేసాను, మినపగుళ్ళు వేసానండి. ఇవన్నీ చక్కగా వేయించేస్తాను దోరగా. చిన్నులపాయ కూడా వేసేస్తున్నానండి. శుభ్రంగా వేయించేసి మిక్సీ తీసుకుంటున్నాను. మిక్సీలోనే వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఒకవైపు టమాటా కూర చేస్తున్నాను పిల్లలకి. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి కొబ్బరి పచ్చడి. మాకు ఎండుమిరపకాయలతో ఇష్టం అన్నమాట. ఈరోజు టమాటా కూరను మా ఇంట్లో కొబ్బరి పచ్చడి అండి వంట. ఇవన్నీ వేగిపోయినాయండి. అన్నీ కలిసి మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా తాలింపు పెట్టేస్తున్నాను. మనం పచ్చడి అయిపోయిన తాలింపు పెట్టుకుంటాం కదా, దీంట్లోనే ఈ బాండిలోనే ఇంకొంచెం నూనె వేసుకున్నామండి. దాంట్లోకి పోపు దినుసులు, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండి వేసాను. దీంట్లో అన్నీ వేసాను కదండి, సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీంట్లోకి పచ్చళ్ళకి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకోవడమే. పసుపు దీంట్లో వేసేసుకుందామండి తాలింపులు. వేడిగానే ఉంది కదా నూనె, అందుకని ఎండుమిరపకాయలన్నీ పచ్చళ్ళలో వేసేస్తానండి. ఎండుమిరపకాయ గింజలు ఉన్నాయి, ఆ గింజలు వేస్తున్నా దీంట్లో తాలింపులో.
తాలింపు వేగిపోయింది. ఈలోపు నేను ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి. నేను కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను. ఏమి లేదండి, అన్ని పోపు దినుసులు వేయించాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేయించేసాను. ఎండుమిరపకాయలతో పాటు చిన్నులపాయలు కూడా వేయించేసాను. ఇది తాలింపు పెట్టుకుని దీంట్లో పసుపు వేసాను, దీంట్లో ఉప్పు వేసుకున్నానండి. మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట. ఇందాక చిన్న మిక్సీ జార్ సరిపోలేదండి పచ్చడి, అందుకని మళ్ళీ పెద్ద మిక్సీలోకి మార్చి వేసాను. ఇదిగోండి పచ్చడి. కావాలంటే ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను వేసాను కొంచెం, ఒక స్పూన్ బెల్లం. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, చట్నీ లాగా. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి పచ్చడికాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. ఏదైనా సరే ముందు వేయించేసుకొని ఎండుమిరపకాయలు అన్ని, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించేసేసుకోండి. వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీలో వేసేటప్పుడు ఇంకా కారం ఏమి వేయక్కర్లేదండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసేసాం కదా, ఇంకా కారం అవసరం లేదనమాట. సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకో పక్కన టమాటా కూర చేశానండి ఇంకో బాండీలో. ఈరోజు టమాటా కూర, కొబ్బరి పచ్చడి అండి మా ఇంట్లో రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. కొబ్బరి పచ్చడి అండి ఈరోజు నేను చేసిన ఐటమ్. మీరు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కానీ, గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ కానీ పాడవకుండా ఉండాలంటే చక్కగా సాల్ట్ రాసేసి, లోపల మెత్తటి సాల్ట్ రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. పాడవదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కడిగేసుకొని తెల్లగానే ఉంటుంది కొబ్బరి. దీన్ని పచ్చిమిరకాయలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్.